దేవునికి మహిమ కలుగునగాక. బైబిల్ అనే పదం బైబిల్లో లేదు. మరి ఏమని ఉంది చూద్దామా? మొదటిగా రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనము మరియు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తే పరిశుద్ధ లేఖనములు అంటారు. రెండవదిగా రోమాపత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మరియు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం దేవోక్తులు అంటారు. మూడవది యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం ప్రకారం యెహోవా గ్రంథము అంటారు. నాలుగవదిగా మార్కు సువార్త 7వ అధ్యాయము 13వ వచనం ప్రకారం దేవుని వాక్యము అంటారు. ఐదవది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ప్రకారం మరియు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ప్రకారం సత్యవాక్యము అంటారు. ఆరవది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం మరియు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం జీవవాక్యము అంటారు. ఏడవది కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారం క్రీస్తు వాక్యము అంటారు. మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకు